హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా ఒక మంచి హర్రర్ అండ్ కామెడీ కాన్సెప్ట్‌తో వచ్చిన 'ఓం భీమ్ బుష్' మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే అర్ధరాత్రి భైరవపురం అనే ఊరిలో ఉన్న సంపంగి మహల్‌లో ఒక తాంత్రికుడు తన శిష్యులతో కలిసి తాంత్రిక పూజలు చేస్తూ ఆ మహల్‌లో ఉన్న సంపంగి అనే దెయ్యాన్ని బంధించడానికి మంత్రాలు చదువుతూ ఉంటాడు. అయితే అలా కాసేపటికే మహల్‌లో కొన్ని భయంకరమైన శబ్దాలు వినిపిస్తూ ఆ తాంత్రికుడు తన శిష్యులపై సంపంగి దెయ్యం దాడి చేసి చంపేస్తున్నట్లు చూపిస్తారు. సీన్ కట్ చేస్తే మూవీ స్టోరీ ప్రెజెంట్‌లో అర్ధరాత్రి 2 గంటల సమయంలో హైదరాబాద్‌లో ఉండే లెగసీ యూనివర్సిటీ ప్రిన్సిపల్ అయిన డాక్టర్ రంజిత్‌ని చూపిస్తారు. ఇంత అర్ధరాత్రి సమయంలో కూడా డాక్టర్ రంజిత్ బిజీగా ఏదో వర్క్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడి ప్యూన్ రంజిత్‌కి కాఫీ తెచ్చి ఇచ్చి, "సార్, 4 రోజుల నుండి ఈ రూమ్ నుండి బయటికి కూడా రాకుండా అంత టెన్షన్ పడుతూ అంత హెవీ వర్క్ చేస్తున్నారు. నాకు తెలిసి ఏ ప్రిన్సిపల్‌కి ఇంత వర్క్ ఉండదు. అసలు మీరు చేస్తున్న వర్క్ ఏంటి? ఏం జరిగింది సార్?" అని అడగ్గా దానికి డాక్టర్ రంజిత్ జరిగింది చెప్తూ, "5 సంవత్సరాల క్రితం ఈ కాలేజీలో జాయిన్ అవ్వడానికి 3 స్టూడెంట్స్ వచ్చారు. అప్పటినుంచి నా జీవితంలో సంతోషం లేకుండా పోయింది" అని ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. నెక్స్ట్ సీన్‌లో అలా 5 సంవత్సరాల క్రితం అదే కాలేజీకి మన మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ అయిన క్రిష్, వినయ్ అండ్ మాధవ్ వచ్చి ప్రిన్సిపల్ రంజిత్‌ని కలిసి తనతో, "మేము మీ దగ్గర రీసెర్చ్ అసిస్టెంట్స్‌గా జాయిన్ అయ్యి పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నామని" చెప్పి రంజిత్‌ని బాగా పొగుడుతారు. ఆ పొగడ్తలకి రంజిత్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, ముగ్గురు చాలా మంచివారు అని నమ్మి వారిని, "ఇంతకీ మీరు ఏ సబ్జెక్ట్స్‌లో రీసెర్చ్ చేయాలనుకుంటున్నారని" అడగ్గా దానికి వినయ్, "ప్రతి హ్యూమన్ బీయింగ్‌లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాగే నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది. అయితే ఈ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ వల్ల ప్రాబ్లమ్స్. అందుకే ఈ ఎనర్జీస్ కనుక మనం బ్యాలెన్స్ చేయగలిగితే హ్యూమన్ లైఫ్ చాలా బాగుంటుంది. అందుకే మీ గైడెన్స్‌లో మెటాఫిజిక్స్‌లో పీహెచ్‌డీ చేద్దాం అనుకుంటున్నా" అని చెప్తాడు. ఇంకా మాధవ్, "నేను అమావాస్య రోజు పుట్టాను సార్. అందుకే నాకు దెయ్యాలు కనిపిస్తూ ఉంటాయి. నేను తరచుగా వాటితో మాట్లాడుతూ వాటి బాధలు తెలుసుకుంటూ వారి ఆత్మకి శాంతి కలిగేలా చేస్తూ ఉంటా సార్. అందుకే నేను పారానార్మల్ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నా" అని చెప్తాడు. ఇంకా క్రిష్, "నేను చిన్నప్పటి నుంచి కొబ్బరికాయ ద్వారా భూమిలో లంకె బిందెలు ఎక్కడ ఉన్నాయో గుర్తించేవాడిని. అందుకే మరింత ఇంట్రెస్ట్‌తో జియో సైన్స్‌లో పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నానని" చెప్పి అలా ముగ్గురు రంజిత్‌ని ఒప్పించి కాలేజీలో జాయిన్ అవుతారు. అయితే అలా కొన్ని రోజులకే ప్రిన్సిపల్ రంజిత్‌కి ఆ ముగ్గురి నిజ స్వరూపం అర్థమవుతుంది. నిజానికి మాధవ్ తనకి దెయ్యాలు కనబడుతున్నట్లు వాటితో మాట్లాడుతూ డ్రింక్ చేస్తూ, స్మోక్ చేస్తూ పిచ్చోడ్లా ప్రవర్తిస్తూ ఉంటాడు. వినయ్ తనకి నచ్చిన పిచ్చి పిచ్చి ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ భయపెడుతూ ఉంటాడు. ఇంకా క్రిష్‌కి అమ్మాయిలంటే పిచ్చి. తనకి కనిపించిన ప్రతి అందమైన అమ్మాయిని తన మాటలతో 5 నిమిషాల్లో తనకి పడేలా చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలా ఒకరోజు క్రిష్ ఏకంగా రంజిత్ కూతురుతోనే ఎంజాయ్ చేస్తూ ఉండగా అది కాస్త రంజిత్ చూసేస్తాడు. అప్పుడే రంజిత్‌కి క్రిష్, వినయ్ అండ్ మాధవ్ ఎలాంటి వారు అని ఫుల్‌గా క్లారిటీ వచ్చి వాళ్ళు యూనివర్సిటీలో ఎంజాయ్ చేయడానికే వచ్చారు అని, వాళ్ళని ఆ యూనివర్సిటీ నుంచి బయటికి పంపించాలని చాలా ట్రై చేస్తాడు. కానీ ఎన్ని ప్లాన్స్ వేసినా సరే వారిని కాలేజీ నుండి బయటికి పంపలేకపోతాడు. ఇదిలా ఉంటే ఆ ముగ్గురు అక్కడి వార్డెన్‌తో కలిసి హాస్టల్‌ని బ్యాంగ్ బ్రోస్ క్లబ్‌గా మార్చేసి అక్కడి స్టూడెంట్స్ అందరితో ఎంజాయ్ చేస్తూ అలా క్లబ్ 5th యానివర్సరీ డే రోజు కాలేజీ మొత్తం మోత మోగిపోయేలా సెలబ్రేషన్స్ చేస్తారు. దాంతో ప్రిన్సిపల్ తన కాలేజీ కంట్రోల్‌లో లేకుండా పోతుంది అని, వాళ్ళని ఇలాగే వదిలేస్తే కాలేజీ సర్వనాశనం అవుతుంది అని వారిని కాలేజీ నుండి పాస్ చేసి పంపించేయాలని చూస్తూ ఉండగా ఆ ముగ్గురు మాత్రం యూనివర్సిటీ వదిలి వెళ్ళడం ఇష్టం లేక తమ థీసిస్‌ని ప్రిపేర్ చేయకుండా మరో 3 సంవత్సరాల తర్వాత థీసిస్ ప్రిపేర్ చేస్తామని చెప్తారు. అది విన్న రంజిత్ షాక్ అయ్యి వారిని ఇప్పుడే ఎలాగైనా కాలేజీ నుండి పంపించేయాలని ఫిక్స్ అయ్యి ఆ ముగ్గురి థీసిస్ తనే ఇలా ప్రిపేర్ చేస్తూ రాత్రి పగలు కష్టపడి కంప్లీట్ చేసి వారిని పాస్ చేసి ఆ ముగ్గురికి డాక్టరేట్స్ ఇచ్చి కాలేజ్ నుండి బయటికి పంపించేస్తాడు. గెంటేస్తాడు. దాంతో ఆ ముగ్గురికి మరో దారి లేక యూనివర్సిటీ వదిలి వెళ్తారు. కానీ క్రిష్ ప్రిన్సిపల్ మీద కోపంతో తనకి ఎంతో ఇష్టమైన కళింగ అవార్డు తీసుకుని వెళ్ళడంతో ప్రిన్సిపల్ రంజిత్ చాలా బాధపడతాడు. సీన్ కట్ చేస్తే అలా ముగ్గురు అప్పటిదాకా యూనివర్సిటీలో బాగా ఎంజాయ్ చేసి సడన్గా ఇప్పుడు ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ప్రస్తుతానికి దగ్గరలో ఉండే వినయ్ వాళ్ళ ఊరికి వెళ్ళాలని వ్యాన్లో బయలుదేరుతారు. అప్పుడే వినయ్ వారితో, "మనం కూడా లైఫ్లో సెటిల్ అవ్వాలరా" అనగా దానికి క్రిష్ అండ్ మాధవ్, "మనకు కూడా ఎవరో ఒక బకరాగాడు
మోసగాడు దొరికి మన జీవితంలోకి అదృష్టం వస్తుంది, దానికోసం వెయిట్ చేయాలి అంటారు. అయితే వినయ్ తమ దగ్గర ఉన్న చివరి 5,000 వ్యాన్కి డీజిల్ కొట్టించమని మాధవ్కి ఇచ్చి ఉంటాడు. కానీ మాధవ్ మాత్రం వ్యాన్కి డీజిల్ కొట్టించకుండా మందు తీసుకొచ్చి ఉంటాడు. దాంతో అలా కొంత దూరం వెళ్ళగానే వ్యాన్ ఒక ఊరి చివరిలో ఆగిపోతుంది. అప్పటికే చీకటి పడడంతో ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే వారికి కొంత దూరం నుంచి కొన్ని విచిత్రమైన శబ్దాలు వినిపిస్తూ ఉండడంతో ముగ్గురు అక్కడికి వెళ్ళి చాటుగా ఉండి అక్కడ జరిగేదంతా చూస్తారు. అయితే నిజానికి అక్కడ ఒక తాంత్రికుడు తన శిష్యులతో ఆ ఊరి వాళ్ళకి గవ్వలు వేసి భూమిలో లంక బిందెలు ఎక్కడ ఉన్నాయో కనిపెడుతూ, అలాగే దెయ్యాలు పట్టిన వారికి దెయ్యాలు విడిపిస్తూ ఆ ఊరి వాళ్ళ దగ్గర నుంచి అధిక మొత్తంలో డబ్బు తీసుకుంటూ ఉంటాడు. అదంతా చూసిన క్రిష్ అండ్ మాధవ్ షాక్ అయ్యి, ఇవే పనులు మనం ఎన్నోసార్లు చేస్తే మనకి డబ్బులు ఎవ్వరు ఇవ్వలేదు, కానీ ఇక్కడ ఊరి వాళ్ళు ఆ తాంత్రికుడికి మాత్రం అంత డబ్బు ఇస్తున్నారో, మనం మనకి ఉన్న తెలివితేటలకి తోడు టెక్నాలజీ అండ్ సైన్స్ని యూజ్ చేస్తే వాడికి 10 రెట్లు డబ్బు సంపాదించవచ్చు అని వినయ్ ఇవన్నీ మనకి సెట్ కావు అంటున్నా సరే, క్రిష్ అండ్ మాధవ్ మాత్రం మన నెక్స్ట్ ప్లాన్, మనం ఇదే ఊర్లోనే ఉంటున్నాం, మన టాలెంట్తో డబ్బు సంపాదించి మళ్ళీ రాయల్ లైఫ్ ఎంజాయ్ చేయటం అని అలా అదే ఊరిలో ఉండడానికి ఫిక్స్ అయ్యి ఆ ఊర్లోకి వెళ్తారు. ఇంతకీ ఆ ఊరు ఏదో కాదు, భైరవపురమే. సీన్ కట్ చేస్తే అలా ముగ్గురు భైరవపురంలోకి వెళ్ళి ఊరి మధ్యలో టెంట్ వేసి బ్యాంక్ బ్రోస్ A to Z సొల్యూషన్స్ అని స్టార్ట్ చేసి ఊర్లో వాళ్ళందరి దగ్గరికి వెళ్తూ ఊరి మొత్తం తిరుగుతూ, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మా దగ్గరికి రండి, మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామని చెప్తూ ఉంటారు. కానీ ఊరిలో ఎవ్వరు కూడా వాళ్ళని పెద్దగా పట్టించుకోరు. మరోపక్క వినయ్ ఊరు మొత్తం తిరుగుతూ అదే ఊరిలో చేపల ఫ్రై హోటల్ నడిపే రత్తాలు అనే మహిళని చూసి తన అందానికి ఫిదా అవుతాడు. అయితే రత్తాలు కూడా వినయ్ నచ్చుతాడు. ఇదిలా ఉంటే మరో పక్క మాధవ్ డ్రింక్ చేయడానికి అదే ఊరిలో ఉన్న జిగెల్ బార్కి వెళ్ళగా అక్కడే తనకి సేమ్ తనలాగే దెయ్యాలతో మాట్లాడే అదే ఊరివాడైన అమావాస్య అనే వ్యక్తితో పరిచయం అవుతుంది. అప్పుడే మాధవ్ తన A to Z సొల్యూషన్స్ గురించి అమావాస్యకి చెప్పగా అది విన్న అమావాస్య అక్కడ ఉన్న ఊరి వాళ్ళందరికీ A to Z సొల్యూషన్స్ గురించి చెప్తూ, మీ పూర్వీకులు దాచిన నిధులు కనిపెట్టాలి అన్నా, మీ ఇంట్లో వారికి సంపంగి దయ్యం పట్టినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వీళ్ళు సాల్వ్ చేస్తారు అని A to Z సొల్యూషన్స్ గురించి ఊరి వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు. ఇంకా మరో పక్క క్రిష్ ఊరు మొత్తం తిరుగుతూ ఉండగా అదే ఊరి అమ్మాయి అయిన జలజని చూసి తనకి బాగా నచ్చడంతో తను ఇష్టపడి లవ్ చేస్తాడు. అందుకే తనతో మాట్లాడుతూ తనను ఇంప్రెస్ చేయాలని చూడగా జలజ క్రిష్తో మాట్లాడాక నుంచి వెళ్ళబోగా అప్పుడే జలజ కాలేజీ క్లాస్మేట్ అయిన రవి వచ్చి జలజకి పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. అదే టైంకి అక్కడికి వచ్చిన జలజ ఫాదర్ అది చూసి కోపంతో వాడిని బాగా చితకబాది తర్వాత జలజతో కాలేజీకి వెళ్లకుండా ఇక్కడ ఏం చేస్తున్నావని తనని కొట్టి తల ఎత్తకుండా కాలేజీకి వెళ్ళు అంటాడు. అది చూసిన క్రిష్ షాక్ అవుతాడు. అప్పుడే క్రిష్కి తెలిసే విషయం ఏంటంటే జలజ ఫాదర్ ఆ ఊరి సర్పంచ్ అని. 5 సంవత్సరాల క్రితమే జలజ అమ్మ చనిపోతే తర్వాత తన ఫాదర్ తెల్లటి రష్యన్ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుని ఇప్పుడు జలజాని టార్చర్ చేస్తున్నాడని తెలుస్తుంది. దాంతో క్రిష్ జలజ గురించి ఆలోచిస్తూ తనని ఎలాగైనా తన ఫాదర్ అని నరకం నుంచి బయటికి తీసుకొచ్చి తనని పెళ్లి చేసుకుని హ్యాపీగా చూసుకోవాలని ఆలోచిస్తూ అదే రోజు రాత్రి ముగ్గురు తమ వ్యాన్ మీద కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటారు. అలా కాసేపటికే ఆ ఊర్లోని భైరవ గంటని కొట్టగానే ఊర్లోని అందరూ తమ షాపులు క్లోజ్ చేసి తమ పనులు ఆపేసి ఇంట్లోకి పరుగులు తీస్తూ ఉంటారు. సడన్ గా విపరీతమైన గాలులు వీస్తాయి. అదంతా చూస్తున్న ముగ్గురికి ఏమీ అర్థం కాక ఆ ఊరి వ్యక్తిని ఆపి ఏం జరుగుతుంది, అందరూ ఎందుకు భయపడుతూ ఇంట్లోకి వెళ్ళి తలుపులు క్లోజ్ చేసుకుంటున్నారని అడగ్గా దానికి ఆ వ్యక్తి, ఈరోజు చంద్రగ్రహణం, ప్రతి చంద్రగ్రహణం రోజు ఆ సంపంగి దయ్యంకి శక్తులు అధికమవుతాయి. 400 సంవత్సరాల క్రితం నుండి ఆ కేరళ పిశాచి మా ఊరిని పట్టి పీడిస్తుంది, వెళ్ళి దాక్కోండి లేదంటే మిమ్మల్ని కూడా చంపేస్తుంది అనడంతో ముగ్గురు భయపడి వ్యాన్లోకి ఎక్కి దాక్కుంటారు. అలా కాసేపటికే ఆ సంపంగి మహల్ నుండి ఆ సంపంగి ఆత్మ ఊర్లోకి వచ్చి వారి వ్యాన్ దగ్గరికి వచ్చి మదన మదన అని పిలుస్తుంది. నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు ఉదయం ఆ ఊరి వాళ్ళందరూ రాత్రి ఏమీ జరగనట్టు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అదంతా చూస్తున్న క్రిష్ అండ్ ఫ్రెండ్స్ కి ఏమీ అర్థం కాదు. అదే టైంకి అమావాస్య అదే ఊరి వ్యక్తిని వారి దగ్గరికి సమస్య అని తీసుకుని రాగా ఆ వ్యక్తి క్రిష్ అండ్ ఫ్రెండ్స్ తో, మా అమ్మ ప్రతిరోజు నాకు కల్లో వస్తూ నా కోసం మా ఇంట్లోనే ఒక ప్లేస్ లో లంక బిందె దాచాను అని చెప్తుంది, అది ఎక్కడ దాచిందో తెలియట్లేదు, దాన్ని మీరే కనిపెట్టాలి అని చెప్పడంతో ఇంకేముంది క్రిష్ అండ్ ఫ్రెండ్స్ తమ ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేసేందుకు ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి తమ దగ్గర ఉన్న టెక్నాలజీ ఎక్విప్మెంట్స్తో ఆ లంక బిందెలు కనిపెట్టి ఆ వ్యక్తికి ఇవ్వడంతో అలా ఈ విషయం కాస్త ఊరి వాళ్ళందరికీ తెలిసి ఆ ముగ్గురి మీద నమ్మకం వచ్చి మరుసటి రోజు నుండి ఆ ఊర్లో సమస్యలు ఉన్న అందరూ A to Z సొల్యూషన్స్ ముందు క్యూ కొడతారు. దాంతో క్రిష్ అండ్ ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ ఊరి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తమ స్టైల్లో సాల్వ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ విషయం కాస్త ఆ ఊర్లోని తాంత్రికుడికి తెలిసి క్రిష్ అండ్ ఫ్రెండ్స్ వల్లే ఊర్లో వాళ్ళు తమ దగ్గరికి రావటం ఆపేశారు అని వారిపై కోపంతో రగిలిపోతాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు క్రిష్ అండ్ ఫ్రెండ్స్ గురించి తెలిసిన జలజ ఫాదర్
వారిని తన ఇంటికి పిలిపిస్తాడు. ఎందుకంటే తన రష్యన్ భార్యకి దయ్యం పట్టి ఉంటుంది. క్రిష్ అండ్ ఫ్రెండ్స్ వారి ముందే దయ్యాన్ని విడిపించడంతో సర్పంచ్ కూడా వారిని మెచ్చుకుంటాడు. ఇంకా జలజకి కూడా క్రిష్ మీద మంచి ఒపీనియన్ వచ్చి తనని ఇష్టపడుతుంది. సీన్ కట్ చేస్తే అలా క్రిష్ అండ్ ఫ్రెండ్స్ ఆ ఊరి వాళ్ళ సమస్యలు సాల్వ్ చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఇలా ఉండగా ఒకరోజు ఒక వ్యక్తికి గుండె నొప్పి రావడంతో ఊరి వాళ్ళు తనని కాపాడమని వారి దగ్గరికి తీసుకుని రాగా మేము డాక్టర్స్ కాదు అని చెప్పినా సరే ఊరి వాళ్ళు వెనకపోవడంతో క్రిష్ అండ్ ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో వీడియో చూసి ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ చేసి ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడడంతో ఊరి వాళ్ళందరూ క్రిష్ అండ్ ఫ్రెండ్స్ని మా ఊరి వాళ్ళ సమస్యలు తీర్చడానికి వచ్చిన దేవుళ్ళు మీరు అని పొగుడుతూ ఆ ఊర్లో ఉండే తాంత్రికుడిని ఇంకా మీతో మాకు పని లేదు అని ఆ తాంత్రికుడిని తన శిష్యుల్ని ఊరు నుంచి పంపించేస్తారు. నెక్స్ట్ సీన్లో అలా ఒక రోజు రాత్రి క్రిష్ నిద్రపోతూ ఉండగా అప్పుడే నా మదనా రారా మదనా రా అని తనని ఎవరో పిలుస్తున్నట్లు అనిపించి క్రిష్ ఆ సౌండ్ వస్తున్న వైపు వెళ్తూ అలా సంపంగి మహల్ దగ్గరికి చేరుకొని లోపలికి వెళ్ళబోగా అప్పుడే మూవీ స్టార్టింగ్లో మహల్లో పూజలు చేస్తూ సంపంగి దయ్యం నుండి తప్పించుకుని బయటపడిన తాంత్రికుడు క్రిష్ని మహల్లో దయ్యం ఉంది వెళ్ళకు అని హెచ్చరించడంతో క్రిష్ అక్కడి నుంచి తిరిగి వస్తూ ఉండగా అక్కడే తనకి ఒక లాకెట్ దొరుకుతుంది. దాన్ని పట్టుకోగానే క్రిష్కి ఏవో పాత జ్ఞాపకాలు కొన్ని ఫ్లాష్ అవుతాయి. దాంతో క్రిష్ ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. నిజానికి క్రిష్ ఇదంతా కలకని ఉంటాడు. కానీ కలలో కనిపించిన లాకెట్ మాత్రం తన మెడలోనే ఉంటుంది. దాంతో క్రిష్కి ఏమీ అర్థం కాదు. సీన్ కట్ చేస్తే క్రిష్ దగ్గరికి జలజ వచ్చి మా అమ్మ చివరి జ్ఞాపకమైన తను ఇచ్చిన ఉంగరం ఈరోజు అనుకోకుండా చెరువులో పడిపోయింది. రేపే నా బర్త్డే. మా అమ్మ చనిపోయినప్పటి నుండి నా బర్త్డే చేసుకోవడం మానేసా. ఆ ఉంగరం ఎలాగైనా వెతికి కనిపెట్టు అని చెప్తుంది. అది విన్న క్రిష్ చాలా కష్టపడి ఆ ఉంగరం వెతికి కనిపెట్టి రాత్రి 12 గంటలకి జలజ ఫాదర్కి తెలియకుండా జలజ రూమ్కి వెళ్ళి తనకి ఆ ఉంగరం ఇచ్చి బర్త్డే విష్ చేయడంతో జలజ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి క్రిష్ని హగ్ చేసుకుంటుంది. దాంతో క్రిష్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అలా ఇద్దరు మరింత దగ్గర అవుతారు. నెక్స్ట్ సీన్లో ఆ ఊర్లోని తాంత్రికుడు ఆ ఊరి సర్పంచ్తో మాట్లాడి ఆ ఊరి వాళ్ళందరితో రచ్చబండ దగ్గర సమావేశం ఏర్పాటు చేసి అక్కడికే క్రిష్ అండ్ ఫ్రెండ్స్ని పిలిపించి తాంత్రికుడు ఆ ఊరి వాళ్ళందరితో ఈ ముగ్గురు ఊర్లో అందరిని పిచ్చోళ్ళని చేశారు. వీళ్ళు చేస్తున్నదంతా మోసం. వీళ్ళే నకిలీ బిందెలు పూడ్చిపెట్టి కనిపెట్టినట్లు యాక్ట్ చేస్తున్నారు. ఇంకా దెయ్యాలు పట్టిన వారికి వారిని వదిలించినట్టు అదంతా గ్రాఫిక్స్. వీళ్ళు అసలు సైంటిస్టులే కాదు నకిలీ మనుషులు అనడంతో అదంతా విన్న క్రిష్ అండ్ ఫ్రెండ్స్ ఈ బైరాగికి మన విషయాలు తెలిసిపోయాయో అని టెన్షన్ పడతారు. అయితే ఆ ఊరి వాళ్ళు మాత్రం వీళ్ళు నకిలీ మనుషులు కాదు, ఎవరిని మోసం చేయలేదు అని అందరూ క్రిష్ అండ్ ఫ్రెండ్స్కి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే క్రిష్ అండ్ ఫ్రెండ్స్ చేసిన కొన్ని తిక్క ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా ఆ ఊరి వాళ్ళకి ప్లస్ అయి ఉంటాయి కాబట్టి. అదంతా విన్న తాంత్రికుడు ఊరి వాళ్ళందరూ వీళ్ళ మాయలో పడ్డారు అనుకుని శాస్త్రాలు శక్తుల కన్నా వీరి లేటెస్ట్ టెక్నాలజీ గొప్పది అంటున్నారా? అయితే సరే, మీరందరూ నమ్ముతున్నట్టే వీళ్ళే గొప్పవాళ్ళు అయితే శాస్త్రం కన్నా సైన్స్ అండ్ టెక్నాలజీ గొప్పది అయితే వీళ్ళకి ఇదేనా ఓపెన్ ఛాలెంజ్. అందరికీ తెలుసు ఊరి చివర ఉన్న సంపంగి మహల్లో కోట్ల విలువ చేసే నిధి ఉంది అని. వీళ్ళు నిజంగా మగాళ్ళు అయితే ఆ మహల్కి వెళ్ళి నిధి తీసుకురమ్మని చెప్పండి. అలా నిధి తీసుకుని వస్తే వీళ్ళ ముందు తల వంచి శాస్త్రం కన్నా సైన్స్ అండ్ టెక్నాలజీ గొప్పది అని ఒప్పుకొని ఈ ఊరిలో నుంచి వెళ్ళిపోతా అంటాడు. అదంతా విన్న ఊరు వాళ్ళు మాత్రం ఆ ఛాలెంజ్కి ఒప్పుకోరు. కానీ క్రిష్ అండ్ ఫ్రెండ్స్ మాత్రం కోట్లు విలువ చేసే నిధి ఉంది అనగానే అక్కడ సంపంగి దయ్యం ఉందని తెలిసినా సరే ఆ ఛాలెంజ్కి ఓకే చెప్పి అయితే మాకు 3 కండిషన్స్ ఉన్నాయని సర్పంచ్తో సంపంగి మహల్కి వెళ్ళి ఆ నదిని తీసుకొని వచ్చాక నాకు నీ కూతురు జలజానిచ్చి పెళ్లి చేయాలి. 2 ఆ మహల్లో దొరికిన నిధిలో సగం మాకు సగం మీకు. 3 నిధితో మహల్ నుండి బయటికి వచ్చాక ఈ బైరాగికి గుండి కొట్టి ఊరు నుంచి బయటికి పంపాలి అంటాడు. అదంతా విన్న సర్పంచ్ వీళ్ళు మహల్లోకి వెళ్ళి ప్రాణాలతో బయటికి వచ్చినప్పుడు కదా ఇదంతా అని ఆ కండిషన్స్కి ఓకే చెప్తాడు. సీన్ కట్ చేస్తే అలా క్రిష్ అండ్ ఫ్రెండ్స్ సంపంగి దయ్యం గురించి తెలుసుకోగా సంపంగికి నాట్యం అంటే చాలా ఇష్టమని తన నాట్యానికి అడ్డు తలిగితే వారిని చంపేస్తుంది అని తను నాట్యం చేశాక హైవా హైవా అని అభినందించాలి. ఆ నిధిని ఎవరైనా దోచుకోవాలని చూస్తే సంపంగి దయ్యం వారిని చంపేస్తుంది అని ఇలా రకరకాలుగా చెప్తారు. అలా మొత్తానికి క్రిష్ అండ్ ఫ్రెండ్స్ ఆ నిధి కోసం సంపంగి మహల్లోకి అడుగు పెడతారు. అలా ముగ్గురు సంపంగి మహల్ మొత్తం తిరిగి చూస్తూ ఉంటారు. అయితే వినయ్ మాత్రం ఆ మహల్ని చూసి కొంచెం భయపడిపోతూ ఉంటాడు. ఇంకా మాధవ్ మాత్రం సంపంగి రూమ్లోకి వెళ్ళి సంపంగి వస్తువులన్నీ చూసి వాటిని వీడియో రికార్డ్ చేస్తూ గంగా చంద్రముఖిలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. క్రిష్ మాత్రం ఆ మహల్లో నిధి ఎక్కడ ఉందో త్వరగా కనిపెట్టి తర్వాత జలజాని పెళ్లి చేసుకుని ఇదే మహల్లో సెటిల్ అవ్వాలి అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అలా ముగ్గురు తమ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్తో మహల్లో నిధి వెతకడం స్టార్ట్ చేస్తారు. అలా ఒక ప్లేస్లో తవ్వి చూడగా మూవీ స్టార్టింగ్లో తాంత్రికుడు సంపంగి దయ్యాన్ని బంధించడానికి ఉపయోగించిన చేతబడి సామాన్లు కనిపిస్తాయి. ఇదే ప్రాసెస్లోనే క్రిష్కి ఒక కీ కూడా దొరుకుతుంది. ఇంకా అదే రోజు రాత్రి క్రిష్ అండ్ ఫ్రెండ్స్ డ్రింక్ చేస్తూ రేపు ఎలాగైనా నిధి కనిపెట్టాలని మాట్లాడుకుంటూ ఉండగా క్రిష్ మాత్రం జలజ
జలజకి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ అలా జలజకి ముద్దు పెట్టబోగా అప్పుడే సంపంగి దయ్యం క్రిష్ ఫోన్ డిస్ప్లే పగిలిపోయేలా చేస్తుంది. దాంతో క్రిష్ అండ్ ఫ్రెండ్స్కి ఏమీ అర్థం కాదు. ఇంకా అదే రోజు రాత్రి క్రిష్ నిద్రపోతూ ఉండగా తనని సంపంగి దయ్యం మదన మదన అని పిలుస్తూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ముగ్గురు మళ్ళీ మహల్లో నిధి కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే వినయ్కి అక్కడే గోడ మీద మలయాళంలో రాసిన దాన్ని గూగుల్లో ట్రాన్స్లేట్ చేసి చూడగా మదన మనోహరుడా నీ కోసం వేచి చూస్తున్నా రారా అని ఉంటుంది. అదే మదన్కి చూపించి ఇక్కడ దెయ్యం నిజంగానే ఉన్నట్టుంది అనగా మదన్ తన మాటలు పట్టించుకోడు. కానీ అక్కడ జరిగేవన్నీ చూస్తున్న వినయ్ భయపడిపోతూ ఉండగా మదన్ మాత్రం మహల్ మొత్తం విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాడు. మరోపక్క క్రిష్ నిధి కోసం వెతుకుతూ ఉండగా తనకి అదే మహల్లో మరొక కీ కూడా దొరుకుతుంది. కానీ నిధి ఎక్కడ ఉందో మాత్రం కనిపెట్టలేకపోతారు. ఇంకా అదే రోజు రాత్రి ముగ్గురు నిద్రపోతూ ఉండగా అర్ధరాత్రి సమయంలో వినయ్కి మెలకువ వచ్చి పాస్ పోయడానికి బాత్రూమ్కి ఒంటరిగా వెళ్తాడు. అప్పుడే వినయ్కి గజ్జెల సౌండ్ వినిపించడంతో ఫుల్గా భయపడి వెనక్కి తిరిగి మళ్ళీ ముందుకి చూడగా తన ముందు తనకి సంపంగి దయ్యం కాళ్ళు కనిపించడంతో మరింత భయపడిపోయి తిరిగి బెడ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి పడుకుంటాడు. అయినా కానీ గజ్జెల సౌండ్ మంచం కింది నుంచి వినిపిస్తూ ఉండడంతో భయంతో బెడ్ మీదనే పాస్ పోసుకుంటాడు. నెక్స్ట్ సీన్లో ఉదయం లేవగానే వినయ్ రాత్రి జరిగిందంతా క్రిష్ అండ్ మదన్కి చెప్పి ఈ మహల్లో నిజంగానే సంపంగి దయ్యం ఉంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోదామనగా వాళ్ళు వినయ్ మాటలు అస్సలు పట్టించుకోరు. అలా మళ్ళీ నిధి కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. అలా వెతుకుతున్న ముగ్గురికి ఒక సీక్రెట్ రూమ్లో ఒక లాకర్ ఉండడం గమనించి క్రిష్ తనకి దొరికిన 2 కీస్ దానికి పెట్టి దాన్ని ఓపెన్ చేయాలి అని చూడగా దాన్ని ఓపెన్ చేయడానికి 3వ కీ కూడా కావాలి అని తెలుస్తుంది. దాంతో 3వ కీ కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. మరో పక్క వినయ్ క్రిష్ అండ్ మాధవ్కి ఆ మహల్లో సంపంగి దయ్యం ఉందని ప్రూవ్ చేయడానికి మహల్ మొత్తం సీసీటీవీ కెమెరాలు సెట్ చేస్తాడు. మరో పక్క మదన్ కూడా ఆ మహల్లో ఎవరో ఉన్నట్లు కనిపించడంతో తననే ఫాలో అవుతూ వెతుకుతూ ఉంటాడు. అలా కాసేపటికి వినయ్ సీసీటీవీ కెమెరాలో వీడియోస్ చెక్ చేయగా రికార్డ్ అయిన ప్రతి వీడియోలో కూడా సంపంగి దయ్యం తన వెనకాలే ఉన్నట్టు కనిపించడంతో వినయ్ ఫుల్గా భయపడిపోయి ఆ వీడియో క్రిష్ అండ్ మదన్కి చూపించడానికి వెళ్ళబోగా తన ముందే ఆ దెయ్యం కనిపించి నేనే సంపంగి దెయ్యంని లైంగిక కటకట అనడంతో ఫుల్గా భయపడి పారిపోబోగా ఆ దెయ్యం వినయ్ని బాగా కొట్టడంతో స్రోగోల్పోయి పడిపోతాడు. మరో పక్క మాధవ్కి కూడా సంపంగి దెయ్యం కనిపించడంతో ఫుల్గా భయపడిపోతాడు. అలా పారిపోయి వినయ్ దగ్గరికి రాగా అయినా కానీ సంపంగి దెయ్యం ఇద్దరిని దారుణంగా కొడుతూ ఉత్కారేస్తుంది. దాంతో ఆ దెబ్బలు భరించలేక ఇద్దరు క్రిష్ని పిలుస్తూ అక్కడి నుంచి పారిపోబోగా అప్పుడే క్రిష్ అక్కడికి వస్తాడు. అప్పటిదాకా కోపంతో రగిలిపోయిన సంపంగి దెయ్యం క్రిష్ని చూడగానే తనతో చాలా ప్రేమగా తన ముందు నాట్యం చేస్తుంది. అలా అద్భుతంగా నాట్యం చేశాక క్రిష్ అండ్ ఫ్రెండ్స్ హైవా హైవా అని మెచ్చుకుంటారు. దాంతో సంపంగి అక్కడి నుంచి ఒక రూమ్లోకి వెళ్ళిపోతుంది. అదంతా చూసిన వినయ్ అండ్ మాధవ్ ఆ దెయ్యం మమ్మల్ని మాత్రం చితకబాది నిన్ను మాత్రం ప్రేమగా చూస్తుంది అని అందుకే తన గురించి నువ్వే తెలుసుకొని ఆ సంపంగి దెయ్యం దగ్గరికి పంపగా అలా క్రిష్ వెళ్ళి సంపంగి దెయ్యం డ్యాన్స్ని మెచ్చుకోవడంతో సంపంగి క్రిష్తో మరింత ప్రేమగా మాట్లాడుతుంది. అప్పుడే క్రిష్ సంపంగి దెయ్యాన్ని తన గురించి అడగ్గా ఇక్కడే క్రిష్కి తెలిసే మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఏంటంటే సంపంగి ఆడదెయ్యం కాదు అని మగ నుండి ఆడగా మారిన మగదెయ్యం అని తెలిసి షాక్ అయ్యి వెంటనే బయటికి వచ్చి వినయుడు మాధవ్కి అదే విషయం చెప్తాడు. అది విన్న వినయ్ మరి ఆ నిధి గురించి ఏమైనా చెప్పిందా అని అడగ్గా దానికి తను నువ్వు వెళ్ళి అడగరా చెప్తుంది అని సీరియస్ అవుతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ఆ ముగ్గురు మళ్ళీ ఆ 3వ కీ కోసం మహల్ మొత్తం వెతుకుతూ ఉండగా అప్పుడే వారికి ఆ 3వ కీ కూడా దొరకడంతో ఆ సీక్రెట్ ద్వారం ఓపెన్ చేసి నిధి కోసం ఆ రూమ్ అంతా వెతుకుతూ ఉండగా అక్కడే వారికి సంపంగి కథకి సంబంధించిన బుక్ దొరకడంతో ఆ ముగ్గురు అసలు సంపంగికి ఏం జరిగిందో తెలుసుకోవాలి అని ఆ బుక్ ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేస్తారు. నిజానికి సంపంగిది కేరళలోని మౌలి రాజ్యం. సంపంగి తండ్రి పేరు సదాశివరాజు. తను ఒక గొప్ప వీరుడు. అందుకే తన ఒక్కగానొక్క కొడుకు అయిన సంపంగి చంద్రమౌళిని కూడా గొప్ప రాజుగా చేయాలి అనుకోగా సంపంగికి మాత్రం రాజ్యపాలన కంటే కూచిపూడిపై ఇష్టం ఉండి చీర కట్టుకోవడం అలంకరించుకోవడం చేయడంతో సంపంగి అంటే తన తండ్రికి అసహ్యం కోపం కలుగుతుంది. సంపంగి తను ఇంతే అని ఎంత నచ్చజెప్పినా సరే అర్థం చేసుకోకుండా తనని మారమని చిత్రహింసలు పెడుతూ రాజ్యంలో నాట్యం బహిష్కరించి సంపంగికి కలరీ శిక్షణ కోసం మదన మనోహరుడు అనే శిక్షకుడిని అక్కడికి రప్పిస్తాడు. అయితే మదనుడు సంపంగి బాధని అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే మదనుడు కూడా సంపంగిలాగే కాబట్టి. అదే విషయం సంపంగికి చెప్పి అలా ఇద్దరు ఒకరికొకరు నచ్చి ఇష్టపడతారు. అయితే ఈ విషయం కాస్త సంపంగి తండ్రికి తెలిసి ఇద్దరిని చంపాలి అని చూడగా సంపంగి అండ్ మదనుడు బంగారంతో ఆంధ్ర రాజ్యంలోని నాట్యానికి ప్రసిద్ధి చెందిన కూచిపూడి అనే గ్రామానికి వచ్చి స్థిరపడతారు. అలా కొంతకాలం ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. అయితే ఒక పౌర్ణమి రోజు రాత్రి పక్క రాజ్యంలో ఒక పని చూసుకుని వస్తా అని మదనుడు అప్పటిదాకా మహల్లో జాగ్రత్తగా ఉండమని తనకి చెప్పి తనకి
గుర్తుగా ఒక మణిహారం ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా అక్కడి దాకా మాత్రమే బుక్‌లో రాసి ఉంటుంది. దాంతో అసలు తర్వాత ఏం జరిగిందే, మదనుడు ఏమయ్యాడు, సంపంగి దెయ్యంగా ఎందుకు మారిందో తెలుసుకోవాలని మదనుడి కథ కోసం ఆ గది మొత్తం వెతుకుతూ ఉండగా అక్కడే ఉన్న సంపంగి అండ్ మదనుడి ఫొటోస్ చూసి ముగ్గురి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే పూర్వకాలంలో ఆ సంపంగి ప్రేమికుడు మదనుడు సేమ్ క్రిష్ లాగే ఉంటాడు. అందుకే సంపంగి దెయ్యం ఇప్పుడు క్రిష్‌ని ఏమీ అనలేదు అని అర్థమవుతుంది. తనకి దొరికిన ఆ లాకెట్ కూడా సంపంగికి తను ఇచ్చిందే అని అర్థమవుతుంది. అప్పుడే వినయ్ అండ్ మాధవ్ తనతో, అయితే నువ్వు మదనుడిలా రెడీ అయ్యి నువ్వు మళ్ళీ సంపంగి దెయ్యం దగ్గరికి వెళ్ళి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోమని పంపుతారు. అదే టైంకే మహల్కి ఉన్న రహస్య మార్గం ద్వారా అమావాస్య మదన్ కోసం మందు తీసుకుని వస్తాడు. మరోపక్క క్రిష్ ఆ డ్రెస్లో సంపంగి దగ్గరికి వెళ్ళగా సంపంగి తనని చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. క్రిష్ తనని ఓదార్చి, అసలు ఆ రోజు వెళ్ళేటప్పుడు నీకు నేను ఏం చెప్పి వెళ్ళాను అని అడగ్గా దానికి సంపంగి, నువ్వు ఆ రోజు మనం పెళ్లి చేసుకుందామని పెళ్లి ఏర్పాట్లు చేయడానికే వెళ్ళావు, కానీ మళ్ళీ తిరిగి రాలేదు, అందుకే నీ కోసం ఎదురు చూసి చూసి నేను ఇలా అయిపోయాను అంటుంది. అదంతా విన్న క్రిష్ తిరిగి తన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి జరిగింది చెప్తూ, అలా పెళ్లి ఏర్పాట్లు చేయడానికి వెళ్ళిన మదనుడిని సంపంగి తండ్రి సదాశివరాజు పంపిన సైనికులు చూసి తనని చంపి సంపంగి ఎక్కడ ఉందో కనిపెట్టి చంపాలి అనుకోగా మదనుడు సంపంగి ఉన్న ప్లేస్ వారికి తెలియకూడదు అని వారితో విరోచితంగా పోరాడి సైనికులందరినీ చంపి తను కూడా చనిపోయాడు అని చెప్తాడు. సంపంగి స్టోరీ విని అందరూ చాలా ఎమోషనల్ అవుతారు. అలా క్రిష్ తన ఫ్రెండ్స్తో, నేను సంపంగిని ఇప్పటికైనా పెళ్లి చేసుకొని తనని ఈ నరకకూపం నుంచి విడుదల చేసి తన ఆత్మకి శాంతి కలిగేలా చేయాలి అనుకుంటున్నా అని చెప్తాడు. అది విన్న వినయ్ అండ్ మాధవ్ మొదట షాక్ అయినా సరే సంపంగి గురించి ఆలోచించి క్రిష్కి సపోర్ట్ చేస్తారు. అయితే ఈ విషయం ఊర్లో ఎవ్వరికీ తెలియకుండా అమావాస్యని ఊర్లోకి వెళ్ళి తాలిబొట్టు తీసుకురమ్మని పంపగా అమావాస్య ఊర్లోకి వెళ్ళి పూజారిని కలిసి విషయం చెప్పి మంగళసూత్రం తీసుకుంటూ ఉండగా అది కాస్త ఊరి వ్యక్తి విని ఊర్లో అందరికీ అదే విషయం చెప్పడంతో ఊరి వాళ్ళందరూ కలిసి ఆ మహల్ దగ్గరికి చేరుకుంటారు. అలా క్రిష్తో తను చేస్తుంది తప్పు అని ఆ పెళ్లిని ఆపాలని చూడగా క్రిష్ ఊరి వాళ్ళందరికీ సంపంగి స్టోరీ చెప్పడంతో అందరికీ సంపంగి బాధ అర్థమయ్యి వాళ్ళే క్రిష్ అండ్ సంపంగికి పెళ్లి చేయబోగా అదే టైంకి అక్కడికి తాంత్రికుడు తన మనుషులతో వచ్చి పెళ్లి ఆపాలి అని చూడగా సంపంగి తనని బాగా కొడుతుంది. తర్వాత క్రిష్ సంపంగి మెడలో తాళి కట్టడంతో సంపంగి కోరిక తీరి తన ఆత్మ సంతోషంగా స్వర్గానికి వెళ్ళిపోతుంది. దాంతో అందరూ చాలా ఎమోషనల్ అవుతారు. అయితే సంపంగి వెళ్ళిపోతూ ఆ నిధిని క్రిష్కి చూపిస్తుంది. దాంతో క్రిష్ ఆ నిధిలో సగం సర్పంచ్ అండ్ ఊరి వాళ్ళకి ఇచ్చి జలజాని పెళ్లి చేసుకుంటాడు. ఇంకా తాంత్రికుడికి గుండు కొట్టించగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే తను ఎవరో కాదు, క్రిష్ వాళ్ళ కాలేజీలో వాళ్ళ సీనియరే. ఏ జాబు రాక ఇలా మారిపోయి ఉంటాడు. దాంతో తనకి పక్క ఊర్లో తన పని కంటిన్యూ చేసుకోమని అలా అందరూ హ్యాపీగా కలిసిపోతారు. ఇంకా వినయ్ రత్తాలుని పెళ్లి చేసుకొని మహల్లోనే కాపురం పెడతాడు. ఇంకా మాధవ్ అదే మహల్లోని ఒక సీక్రెట్ డోర్ ఓపెన్ చేయగా ఆ గదిలో గజ్జల సౌండ్ వచ్చి తనకి ఏదో కనిపించడంతో దాన్ని చూసిన మాధవ్ అలా షాక్లో ఉండిపోతాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.